హాయ్ హలో వెల్కమ్ టు టైమ్ 24x7. మరి ఈరోజు ఇండస్ట్రీలో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్న కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. నటి రంభ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఆమె టాలీవుడ్తో పాటు బాలీవుడ్, తమిళ సినిమాలు మరియు శాండల్వుడ్లోనూ నటించింది. సినిమాలో అవకాశాలు లేకపోవడంతో 2010లో మలేషియాకు చెందిన పారిశ్రామికవేత్త ఇంద్రకుమార్ను రంభ వివాహం చేసుకుంది. వీరికి 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. రంభ 8 ప్రాంతీయ భాషల్లో 100కి పైగా సినిమాల్లో నటించింది. రంభ ప్రధానంగా తెలుగు మరియు తమిళ, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషలతో పాటు కొన్ని బెంగాలీ, భోజ్పురి సినిమాల్లో కూడా నటించింది. దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. 1992లో మలయాళ చిత్ర స్వర్గంలో ప్రారంభించిన విజయలక్ష్మి తెలుగులో అక్కడక్కడ చిత్రంలో రంభ పాత్ర ద్వారా దృష్టికి వచ్చింది. ఆ తర్వాత ఆమెకు ఆ పేరే పెట్టారు. రంభ సినిమాల్లోనే కాకుండా బుల్లితెరపై కూడా నటిస్తోంది. అనేక కార్యక్రమాలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. వారిలో మనీలా మైలా, ద్వయం నంబర్ 1, ABCDతో సహా అనేక ప్రదర్శనలకు న్యాయ నిర్ణేతగా ఉన్నారు. సినిమాలో తనకున్న ఆదరణ తగ్గకూడదని భావించి పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలు వదులుకున్నారు రంభ. రంభ దాదాపు 100కి పైగా సినిమాల్లో నటించింది. 1993లో ఆమె తెలుగు, తమిళ మరియు మలయాళ చిత్రాల్లో నటించింది. కన్నడ సినిమాల్లో సర్వసోమన్నతో కెరియర్ ప్రారంభించిన ఆమె ఆ తర్వాత ఓ ప్రేమవే బావ భైమద, సాహుకర పాండురంగ, విఠోబా మరియు గండగలి కుమారరామ వంటి చిత్రాల్లో నటించింది. రంభ అసలు పేరు ఈది విజయలక్ష్మి. ఆమె 1976 జూన్ 5న విజయవాడలో పుట్టింది. 1990లు, 2000ల ప్రారంభంలో సినీ ఇండస్ట్రీలో ఆమె టాప్ హీరోయిన్స్లో ఒకరు. ఇక దాదాపు 20 ఏళ్ల కెరియర్లో రంభ 8 భాషల్లో 100 కంటే ఎక్కువ సినిమాల్లో నటించింది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడతో పాటు బెంగాలీ, భోజ్పురి, ఇంగ్లీష్ మూవీస్లో కూడా నటించింది. రంభ మలయాళ సినిమా సర్గంతో వెండి తెరకు పరిచయమైంది. అదే ఏడాది తెలుగులో ఆ ఒక్కటి అడక్కు సినిమాలో రాజేంద్ర ప్రసాద్కు జోడీగా నటించింది. ఇది బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో తెలుగులోనూ వరుస అవకాశాలు వచ్చాయి. ఎక్కువ హిట్లు పడటంతో టాప్ హీరోలతో నటించే అవకాశం దక్కింది. చిరంజీవితో అల్లుడా మజాకా, హిట్లర్, బావగారు బాగున్నారా సినిమాల్లో నటించి ఇంకా ఎంతో మంది టాప్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. తర్వాత ఇతర భాషల్లో కూడా నటించింది. రంభ 15 సంవత్సరాలకే సినీ ఇండస్ట్రీకి వచ్చింది. హరిహరన్ మలయాళ సినిమా స్వర్గం 1992 ఆమె ఫస్ట్ మూవీ. రంభ 7వ తరగతిలో ఉన్నప్పుడు స్కూల్ యాన్యువల్ డే ఈవెంట్లో ఫిలిం మేకర్ హరిహరన్ ఆమెను చూశారు. తర్వాత 15 ఏళ్ల వయసులో ఆమెకు హీరోయిన్గా అవకాశం ఇచ్చారు. కట్ చేస్తే షార్ట్ టైంలోనే తెలుగులో టాప్ హీరోయిన్స్ రేస్లోకి వచ్చింది. జిల్లత్ బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఆమె జూడ్వా, బేటీ, నంబర్ 1, క్రోధ్, క్వీన్, మెయిన్. ఆమె జూడ్వా, బేటీ, నంబర్ 1, క్రోధ్, బోల్తా వంటి హిందీ హిట్ సినిమాల్లో నటించింది. తమిళంలో రజనీకాంత్, హిందీలో సల్మాన్ ఖాన్, గోవిందా ఇతర సూపర్ స్టార్లతో కలిసి పనిచేసింది. ఆమె కెరియర్లో ఎన్నో విజయాలు అందుకుంది. కానీ రంభ పర్సనల్ లైఫ్ మాత్రం హాట్ టాపిక్ అయింది. రంభ కెరియర్ పీక్స్లో ఉన్నప్పుడే సినిమాలను వదిలేసి పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ఆమె ఫ్యాన్స్కు షాక్ ఇచ్చారు. ఆమె కెనడాకు చెందిన తమిళ వ్యాపారవేత్త ఇంద్రకుమార్ పద్మనాథన్ను 2010 ఏప్రిల్ 8న పెళ్లి చేసుకుంది. మ్యారేజ్ తర్వాత టొరంటో వెళ్ళింది. ఈ దంపతులకు 3 పిల్లలున్నారు. అయితే రంభను పెళ్లి చేసుకోవడానికి ముందే ఇంద్రకుమార్కు మరో పెళ్లి జరిగిందని మీడియాలో వార్తలు వచ్చాయి. అంతకు ముందే దుష్యంతి సెల్వి వినాయక్ అనే మహిళను పెళ్లి చేసుకున్నాడని, తర్వాత రంభకు ఆ విషయం తెలిసిందని న్యూస్ రిపోర్టర్ పేర్కొన్నారు. దీంతో రంభ విడాకులు తీసుకోవాలని డిసైడ్ అయిందని వార్తలు వచ్చాయి. అయితే విడాకులకు ఊహాగానాలను రంభ తోసిపుచ్చింది. ఇప్పుడు ఆమె జోడీ ఆర్ యూ రెడీ అనే డాన్స్ రియాలిటీ షోలో కొత్త సీజన్లో జడ్జ్గా రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోంది. మన వేటగాడు శ్రీదేవిలా లేడు. ముక్కు ఆపరేషన్ చేయించుకున్నాక మరీ నాజుగ్గా మారింది. ఆమె కాసింత ఒళ్ళు చేస్తే ఎట్లా ఉంటుందో అట్టా ఉంది పిల్ల అన్నాడా సామి. రంభ నటించిన తొలి చిత్రం ఆ ఒక్కటి అడక్కు చూసి అతను మాటను ఎవరూ అంతగా పట్టించుకోలేదు. కానీ తర్వాతి రోజుల్లో శ్రీదేవి చెల్లి అన్నారు కొందరు. దివ్యభారతి లాంటి మరో బుల్లితెర అనుకున్నారు మరికొందరు.
ఎవరు ఎలా అనుకున్నా రంభ వచ్చి రాగానే రంజు భలే రంభ చిలకలా చెలరేగిపోయింది. దాంతో ఎందరో రాకాసి గ్రేసులకు రంభను తమ కలల రాణిగా చేసుకొని పట్టాభిషేకాలు జరిపించేసి ఊహల్లో తేలిపోయారు. ఇక ఆ రోజుల్లో మాతృభాష తెలుగులోనూ తర్వాత తమిళంలోనూ రంభ చెలరేగిపోయిందంటే నమ్మండి. తెలుగులో కన్నా మిన్నగా తమిళంలో సాగింది. దివ్యభారతి లేకపోవడంతో ఉత్తరాదికి ఉక్కిరి బిక్కిరైంది. అక్కడ కాసింత వెలిగింది. తెలుగులో టాప్ స్టార్స్తో నటించి మురిపించిన రంభ తరువాత ఐటమ్స్లోనూ వాటంగా నటించి హాట్ను పెంచింది. పవన్ కళ్యాణ్తో తొలి సినిమా అక్కడమ్మ ఇక్కడబ్బాయిలో చలగాలి జుమ్మంది అంటూ కుర్రకారులను కిరెక్కించింది రంభ. చిరంజీవి ఇద్దరు మిత్రులలో హే రుక్కు రుక్కు పాటలో కూడా కిక్కిచ్చింది రంభ అందం. మరోమారు చిరంజీవితోనే మృగరాజులో రామయ్య పాదాలెట్టి పాటలో రంభ చేసేవి కనువిందు చేసింది. నాగాలో నాయుడోరి పిల్ల సాంగ్లో జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి రంభ చేసిన సందడి ఎవరు మరవగలరు. దేశముదురు అల్లు అర్జున్ను చూసి అట్టాంటోడే ఇట్టాంటోడే అంటూ కనువిందు చేసింది. ఆపై మరోమారు జూనియర్ ఎన్టీఆర్తోనే నాచోరే నాచోరే అని యమదొంగలో రంభ అందాలతో బంధం వేసేసింది. నటనతోనూ నర్తనంలోనూ మెరుపు మెరిసిన రంభ ఉత్తరాది బెంగాలీ భోజ్పురిలోనూ నటించింది. బుల్లితెరపై కొన్ని షోస్లో తలుక్కుమంది. 2010లో ఇంద్రకుమార్ను పెళ్లి చేసుకొని 3 పిల్లల తల్లి అయిన రంభ మళ్ళీ తగిన పాత్రలు లభిస్తే కెమెరా ముందు వస్తానంటోంది. మరి అదెప్పుడు జరగబోతుందో చూడాలి. సినిమాలకు గుడ్ బై చెప్పిన రంభ సోషల్ మీడియాలో తరచూ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగానే ఉంటుంది. ఆ మధ్య పిల్లలను స్కూల్ నుంచి తీసుకొస్తుండగా తను కారు ప్రమాదానికి గురైందని సోషల్ మీడియాలో వెల్లడించింది. స్వల్ప గాయాల నుంచి కోలుకున్న తర్వాత అభిమానులకు థ్యాంక్స్ అని కూడా చెప్పింది. ఇలా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూనే ఇదిలా ఉంటే తాజాగా రంభ ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, కెరియర్కి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. వివాహం తర్వాత కెనడాలో స్థిరపడ్డాం. మా పిల్లలకు తల్లిగా పూర్తి సమయం ఇచ్చాను. మా కొడుకుకు ఇప్పుడు 6 ఏళ్ళు, మా 2 కుమార్తెలు 14, 10 ఏళ్ళు. వాళ్ళు ఇప్పుడు స్వతంత్రంగా పనులు చేసుకోగలుగుతున్నారు. వాళ్ళతో పాటు ఉండాలనే ఆలోచన ఇన్నాళ్ళు సినిమాలకి దూరంగా ఉన్నాను. కానీ నా భర్తకు సినిమాలపై ఉన్న నా ప్రేమ తెలిసే ఉంటుంది. ఆయన ప్రోత్సాహంతోనే ఇప్పుడు టీవీ షోల్లో న్యాయ నిర్ణేతగా అని వ్యవహరిస్తున్నానని చెప్పుకొచ్చారు. ఈ షో కోసం డాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సి వచ్చింది. అప్పుడు నాకు మళ్ళీ కెరియర్ ప్రారంభించిన రోజులు గుర్తొచ్చాయి. అప్పటిలాగే ఈసారి కూడా స్టేజ్ పైకి వెళ్లే ముందు భయం అనిపించింది. ఫ్యాన్ నుంచి కిందకి దిగడానికి కూడా కాసేపు వెనకాడలేను. కానీ స్టేజ్ పై అడుగు పెట్టగానే ప్రేక్షకుల చప్పట్లు, ప్రోత్సాహం చూసిన తర్వాత అందులో ఒదిగిపోయాను. 30 ఏళ్ల క్రితం జరిగిన మ్యాజిక్ మళ్ళీ జరిగిందనిపించిందని రంభ చెప్పుకొచ్చారు. ఇటీవల ఓ ప్రారంభోత్సవానికి వెళ్ళాను. అక్కడ వచ్చిన అభిమానులు చూసి ఆదరణ చూసి చాలా భావోద్వేగానికి లోనయ్యాను. సినిమాలంటే నాకు ఇప్పటికీ ఆకర్షణే. నటన అంటే నా నర్తనంలోనిది. 15 ఏళ్ల విరామం ఉన్నా నా లోపల నటి ఇంకా బతికే ఉంది. నా సమకాలీన నటులు ఇంకా సినిమాలో నటిస్తూనే ఉన్నారు. అందుకే మళ్ళీ సినిమాలోకి రావాలన్న తపన కలుగుతోంది. త్వరలోనే వెండితెరపై మళ్ళీ కనిపించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నానని రంభ తన భావాలను పంచుకున్నారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.